కేసులోనైతే కవిత మీద సెపరేట్ ఈసీఐఆర్ ఫైల్ అయి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే ఇండివిజువల్ ఛార్జ్ షీట్స్ అన్నా లేకపోతే ఒక కంప్లీట్ కాంప్రిహెన్సివ్ అందరినీ అప్రూవర్లను మెయిన్ అక్యూజ్ని అందరినీ ఇంక్లూడ్ చేసి ఒక కాంప్రిహెన్సివ్ ఛార్జ్ షీట్ అన్నా ఫైల్ అవుతుంది. అండ్ దాంతోపాటు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ ఎలా ఇన్వెస్టిగేషన్ అయితే అలా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సిబిఐ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది కాబట్టి, అంటే సిబిఐ ఇప్పుడే స్టార్ట్ చేసింది 2 ఏళ్ల నుంచి ఏం చేయలేదు అన్నట్టు కాదు. ఇప్పుడు కవిత కస్టడీ సిబిఐకి కూడా అవసరం అయింది. అంటే మనం ఆ స్టేజ్కి ఇన్వెస్టిగేషన్ వచ్చింది అని అనుకోవాలి. సో ఎందుకంటే 1 ఇయర్ కింద తనను జస్ట్ విట్నెస్, నిందితురాలుగా కాదు, జస్ట్ విట్నెస్, నీకేమన్నా తెలుసా అమ్మా అని చెప్పేసి ఇంటికి వచ్చి మరి ఆమెను ఇన్వెస్టిగేట్ చేసి వెళ్ళింది. సో ఈ ఇన్వెస్టిగేషన్ గిట్లా ఒకవేళ కవిత ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా లేదా అది నాకు ఇప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే సిబిఐ కూడా సెపరేట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తుంది. సెపరేట్ ఛార్జ్ షీట్ అదే సేమ్ మొత్తము అందరి మీద సెపరేట్గా ఛార్జ్ షీట్స్ ఫైల్ అయితే, లేకపోతే అందరినీ కలిపి అప్రూవర్లను కూడా కలిపి ఒక కాంప్రిహెన్సివ్ ఛార్జ్ షీట్ అట్లా ఫైల్ అవుతుంది. అప్పుడు ఈడీ కోర్టులో పిఎంఎల్ఏ కింద, సిబిఐ కోర్టులో కాంప్రిహెన్సివ్ ఈ మన ఐపీసీ సిఆర్పిసి కింద ట్రయల్ స్టార్ట్ అవుతుంది. కోర్ట్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతుంది. జడ్జి ముందట ట్రయల్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కోర్టు ముందటికి వెళ్తున్నారు. జస్ట్ బెయిల్ వీళ్ళ కస్టడీ పొడిగించాలా ఆపేయాలా దాని మీదనే వెళ్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ కోర్టుకి వాళ్ళను ప్రవేశపెడుతున్నారు, ఏమో స్టార్ట్ అయిపోయింది అని అనుకోకండి. ట్రయల్ ఇంకా ఛార్జ్ షీట్లే ఫైల్ కానప్పుడు ట్రయల్ స్టార్ట్ కాదండి. ఇప్పుడు ఓన్లీ బెయిల్, కస్టడీ ఎక్స్టెన్షన్, కస్టడీ ఎన్హాన్స్మెంట్, జ్యుడిషియల్ కస్టడీనా, ఈడీ కస్టడీనా, సిబిఐ కస్టడీనా, దీంట్లోనే ఉన్నది ఇప్పుడు. అందుకనే మళ్ళీ కోర్టులకు వెళ్తున్నారు. ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాతనే ట్రయల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఆలోగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఎప్పుడు అనేది ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడే.